మంట పెట్టకుండానే విమర్శల మంటలు ఎగిసిపడుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య నిధుల కేటాయింపులపై విమర్శలు ఒక రేంజ్లో నడుస్తున్నాయి. అధికారంలో ఉండగా అసలు బీఆర్ఎస్ పెట్టిన ఖర్చెంత, 10 ఏళ్లలో చేసిన పనులేంటి, తన జమానా గురించి కాకుండా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ విమర్శించడం సమంజసమేనా? రేవంత్ సర్కార్ ఇస్తున్న కౌంటర్ అసలు నిజాలను తెలియజేస్తోందా? రేపటి శాసనసభలో జలజగడాలు ఏ టర్న్ తీసుకుంటాయి? మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది? 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నినాదాల్లో ఒకటైన నీళ్లపై మళ్లీ అదే రాజకీయాగ్ని రగిలించి తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు తిరిగి అదే సెంటిమెంట్ రాజేయాలన్నది విపక్ష నేత కేసీఆర్ వ్యూహంలా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణ వరప్రదాయిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై 10 ఏళ్లు పవర్లో ఉన్న కేసీఆర్ పూర్తి చేయకపోగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్న దానిపై రగిలిపోతోంది అధికార పార్టీ. అందుకే 10 ఏళ్ల కేసీఆర్ జమానాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏం చేసిందో లెక్కలతో సహా అసలు గుట్టు విప్పారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టు పూర్తికి 83,000 కోట్లు అవసరమైతే నాటి బీఆర్ఎస్ సర్కార్ 27,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 90% పనులు చేశామని ఎలా చెబుతుందన్న లాజిక్ ను లాగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 7,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు మంత్రి ఉత్తమ్. 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వలేదు. అదే విధంగా మరి మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 32,250 కోట్ల అంచనాతో నాటి కేసీఆర్ ప్రభుత్వం 2015లో పనులు చేపట్టింది. 2023 నాటికి సవరించిన అంచనాలు 55,086 కోట్లకు చేరాయి. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మరో 29,000 కోట్లకు పైగా నిధులు అవసరమని అధికార వర్గాలు లెక్కకట్టాయి. అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తాజా అంచనా ప్రకారం సుమారు 85,000 కోట్లు అన్నమాట. 2015లో ఈ పథకాన్ని 35,250 కోట్ల అంచనాతో రూపొందిస్తే సవరించిన అంచనా వ్యయం 2023 నాటికి 55,086 కోట్లకు చేరింది. ఈ 2 అంచనాలను 2015-16 నాటి ధరల ప్రకారం లెక్క కట్టారు. దీని ప్రకారమే ఇంతవరకు చేసిన ఖర్చు పోను అదనంగా 25,000 కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా మిగిలిన పనులకు బిల్లులు చెల్లించడం, డిస్ట్రిబ్యూటరీ వర్క్స్ కు భూసేకరణ అన్నీ కలిపి ప్రాజెక్టు వ్యయం 85,000 కోట్లవుతుందని తాజాగా నీటిపారుదల శాఖ ఓ అంచనాకు వచ్చింది. ఇది కూడా నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తి కాకుంటే ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంటే కండిషన్ సప్లై అన్నమాట. ఇది రియల్ పిక్చర్. ఒకవేళ దొంగతనంలో పోటీ వాడదామన్నా వాడు 13.5 టీఎంసీ రోజుకు దొంగతనం చేస్తే నీ దగ్గర 1/2 టీఎంసీ కూడా దొంగతనం చేయడానికి లేదు. దొంగతనం చేయడానికన్నా నీకు కనీసం శక్తి ఉండాలి, హక్కులు సాధించడానికన్నా శక్తి ఉండాలి. ఇవాళ చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల 3 లిఫ్టులు కాస్త 5 లిఫ్టులు అయినాయి, 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రానికి సర్వ హక్కులు ఉన్న వరద జలాల మీద ఉన్న ప్రాజెక్టు 70 టీఎంసీలో నీళ్లు తీసుకెళ్లి ఉమ్మడి రాష్ట్రం అవ్వడం వల్ల, కంబైన్డ్ స్టేట్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల జల వివాదాన్ని సృష్టించి వాళ్ళు సింపుల్ కేసు వేసారు. ఆంధ్రప్రదేశ్ సోర్సు మారింది, టీఎంసీ మారింది, అంచనా మారింది. కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కానే కాదు ఇది. ఇప్పుడు ఇది కట్టడానికి వీలేదు, ఈ ప్రాజెక్టు నాపండి అని ఆంధ్రప్రదేశ్ కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ కేసు వేయడంతో తెలంగాణకు నోటీస్ ఇచ్చారు. అయ్యా నువ్వు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నావు అంట కదా, 90 టీఎంసీతోని ఎట్ట కడతావు నువ్వు, నీకు లేనే లేదని.
తన హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ దీనిపై రాజకీయం చేస్తోందన్నది కాంగ్రెస్ వాదన. చాలా 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 కరెక్ట్ గా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేపడుతున్నాము. మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది. ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి, ఎందుకంటే వాళ్ళు 25 ఏళ్ళు 2001 మొదలు పెట్టినప్పటి నుంచి 2025 ఏళ్ళు అయింది. 25 ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికిరాలు. వాళ్ళు నోరికి మొక్కాలి. 100% అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు. ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది, ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఇవ్వనీకలేదు. అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. నోరు తెరిస్తే అబద్ధమే. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండే, సభలకు రానంటుండు. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటోందని, రైతుల ప్రయోజనాలను విస్మరిస్తోందన్నది బీఆర్ఎస్ ఆరోపణ. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్, హరీష్ రావు వారి యాంగిల్లో ఎండగట్టారు కూడా. తాము అధికారంలో ఉండగా 90% పనులు చేశామంటున్న గులాబీ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మిగిలిన 10% పనులు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ జాప్యం చేస్తోందన్నది కారు పార్టీ నేతల విమర్శ. పాలమూరుపై పగబట్టిందే రేవంత్ రెడ్డి, కాళేశ్వరంపై కక్షగట్టిండు, పాలమూరు మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. పాలమూరు మీద మేము 7 అనుమతులు తెచ్చినాం. నువ్వు వచ్చిన తర్వాత డిపిఆర్ వాపస్ వచ్చింది. మేమేమో 37,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 27,000 ఎకరాల భూమి సేకరించినాం. 7 అనుమతులు తెచ్చినాం. రేవంత్ రెడ్డి ఏం చేసినావు? డిపిఆర్ వాపస్ వచ్చింది. నువ్వు పాలమూరు మీద పగబట్టినావు. బీఆర్ఎస్ వాదనలను అటు రాజకీయంగా ఇటు పాలనా పరంగా కొట్టిపారేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పక్కా సాక్ష్యాధారాలను ప్రజల ముందు ఉంచింది ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో వివక్ష చూపించిందని ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమతో 1,83,000 కోట్లు ఖర్చు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేవలం 27,000 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక అనుమతుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీ పర్యావరణ అనుమతులు తీసుకోలేదని విమర్శించారు. అన్నింటికంటే ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమాంతం పెంచిందని, భూసేకరణ, పునరావాసం వంటి ఖర్చులను ఈ ప్యాకేజీలో చేర్చలేదని తప్పుపట్టారు మంత్రి ఉత్తమ్. దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ బద్ద వ్యతిరేకమని, దాన్ని తాము పూర్తి చేస్తుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు మంత్రి ఉత్తమ్. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జీవో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసీకి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయింపులు, పనులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి మీరంటే మీరని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. శుక్రవారం శాసనసభ వేదికగా బీఆర్ఎస్ అబద్దాలను ఎత్తి చూపాలని డిసైడ్ అయింది అధికార పక్షం. మరి దీనికి విపక్ష బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? సభలో ఉండి విని కౌంటర్ ఇస్తుందా, కాకి లెక్కలను చెప్పి వాకౌట్ చేస్తుందా అన్నది చూడాలి. సో ఏ రకంగా చూసుకున్నా తెలంగాణ అసెంబ్లీలో ఫ్రైడే రాజకీయం రంకెలు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.